హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. నేను పూజ. ఒక హౌస్ వైఫ్‌గా డీఎస్సీ 2026 కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈరోజు నేను ఏ టాపిక్స్ చదివానో చెప్తాను. అలాగే నే నిన్ననే విడుదలైనటువంటి తెలంగాణ జాబ్స్‌పై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు నేను ఉదయాన్నే 4:30కి లేచాను. 4:30 నుండి 6 మధ్య చదువుకున్నాను. ఇంటర్ జియోగ్రఫీ మొన్నే చెప్పాను కదా వీడియోలో స్టార్ట్ చేశానని. అందులో శీతోష్ణ స్థితి అనే లెసన్ చదివాను. అందులో పీడన మేఖలలు, అలాగే పవనాలు, ఋతుపవనాలు, స్థానిక పవనాలు, వాటి మధ్య తేడాలు, అవి ఎలా ఏర్పడతాయి అనే వాటి గురించి నేను ఈరోజైతే చదివానండి. మార్నింగ్ లేసి చాలా పెద్దగా ఉంది టాపిక్. అలాగే పని అంతా అయిపోయే తర్వాత కూడా 10కి నేను కూర్చొని చదివాను ఒక గంట సేపు. ఇలా నాకైతే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతానండి. కంపల్సరీ ఇదే టైం అన్నట్టు కుదరదు. ఇంటి పనులు ఎప్పుడు పూర్తయితే అప్పుడు నేను నా టైంని వేస్ట్ కాకుండా నేను కొంచెం సేపైనా చదువుతాను. డైలీ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తాను. ఖచ్చితంగా 2 అవర్స్, 6 అవర్స్ అని నేను చెప్పలేను కానీ నాకు ఎంత టైం వీలైతే నేను అంత టైం అయితే చదవడానికి నేను ట్రై చేస్తాను. నా గోల్ రీచ్ అవ్వడానికి అయితే నేను చదువుతానండి. అలాగే నేను ఈరోజు ఈ వీడియోలో నిన్ననే రిలీజ్ అయినటువంటి తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్స్ గురించి చెప్పబోతున్నానండి. అదేంటంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం TSLPRB అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి మొత్తం 4 నోటిఫికేషన్స్ అనేది ఇచ్చింది. అందులో ఎస్ఐ పోస్టులేమో 148, అలాగే కానిస్టేబుల్ సివిల్ పోస్టులేమో 3,697, అలాగే కానిస్టేబుల్ గ్రే హౌండ్స్ ఏమో 1,052 పోస్టులు, SPF కానిస్టేబుల్ ఏమో 1,380, SPF SI పోస్టులు ఏమో 44, ఫైర్ ఫైటర్స్ ఏమో 751. మొత్తం అనేది 7,437 పోలీస్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఎస్ఐ పోస్టులు 148, కానిస్టేబుల్ 3,697, కానిస్టేబుల్ గ్రే హౌండ్స్కి సంబంధించి 1,052, SPF అంటే స్పెషల్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ సంబంధించి 1,380, అలాగే స్పెషల్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి ఎస్ఐ పోస్టులు వచ్చేసి 44, ఫైర్ ఫైటర్స్కి వచ్చేసి 751 అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరైతే డిఎస్సి కాకపోయినా ఈ పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అలాగే కంటిన్యూ చేయండి. ఒకవేళ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. మనం ముందుంటేనే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. టైం చూడకండి. అలాగే ఇంతకుముందే స్టార్ట్ అయిన వాళ్ళు, అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు పోలీస్ జాబ్స్ కోసం ప్రిపరేషన్, వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తూ ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. అలాగే మాక్ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు పోలీస్ జాబ్ వస్తుంది. మన లక్ష్యం అనేది డిఎస్సి అయినా లేకపోతే పోలీస్ అయినా కానీ, అసలు ఇంకే జాబ్ అయినా కానీ మనం చేయాల్సిందల్లా ఒకటేనండి, డైలీ కూడా చదవడం. మనం చదవడం అనేది ఆపవద్దండి. మనం చదవడం ఆపేస్తే మళ్ళీ మనకు కొత్తగా అనిపిస్తుంది. ఒక 2 డేస్ 3 డేస్ చదవకుండా ఉన్నామనుకో బుక్కు, మళ్ళీ బుక్ తీయాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు, అసలు ఏం అర్థం కాదు, మళ్ళీ కొత్త అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే మీకు వీలైనంత మీరు చదవండి. ఒకవేళ లేదు హౌస్ వైఫ్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు నార్మల్ పర్సన్స్ అయితే మీకు ఇంకా ఇంకా వేరే ఇతర ఏ కార్యక్రమాలు లేకపోతే కనుక మీరు మీకున్నటువంటి పూర్తి టైంని స్టడీస్కి కేటాయించండి. ఎందుకంటే మనం ఎంత టైం కేటాయిస్తే అంత మనకు మంచిది వీలైనంత వరకు. సో మనం అనేది మన స్టడీస్ని ఆపొద్దండి, మన ప్రిపరేషన్ని ఆపొద్దు.
మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మన గోల్‌ని రీచ్ అవ్వాలండి. సో ఇదండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా జర్నీలో నాతో పాటు నాకు తోడుగా ఉండండి. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా? లేదా ఇంకా పోలీసు జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా అనేది కామెంట్ చేయండి. కామెంట్‌లో తప్పకుండా చెప్పండి ఏ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారో అని. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.